dear students, today I will explain about the normal flora of human body. సాధారణ సూక్ష్మ జీవుల సమూహం, మానవుని శరీరంపై గల సాధారణ సూక్ష్మ జీవుల సమూహం గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిన్న క్లాస్లో మనము సాధారణ సూక్ష్మ జీవులు చర్మం పైన, కంట్లో మరియు ఇంటెస్టైన్లో, చిన్న ప్రేగు పెద్ద ప్రేగులలో గల సూక్ష్మ జీవుల సమూహాన్ని తెలుసుకున్నాము. ఈరోజు మనము నార్మల్ ఫ్లోరా ఆఫ్ ఓరల్ క్యావిటీ, మౌత్, నోటి అందుగల సాధారణ సూక్ష్మ జీవుల గురించి తెలుసుకుందాము. సాధారణంగా ఈ సూక్ష్మ జీవులు అనేది ఆహారం ద్వారా, నీటి ద్వారా మన నోట్లోకి ప్రవేశిస్తున్నాయి. అవి ఎలాంటి బ్యాక్టీరియాలు అంటే స్ట్రెప్టోకోకై, లాక్టోబాసిల్లై, స్టఫైలోకోకై, కొరినీ బ్యాక్టీరియా, బ్యాక్టీరాయిడ్స్ అండ్ actinomyces. These are the normal flora of mouth. These are enter through food and water in our mouth. In that, streptococci attaches to enamel of the teeth and causes dental caries or dental cavities. సాధారణంగా నోటి అందరు గల సూక్ష్మ జీవులలో స్ట్రెప్టోకోకై అనే బ్యాక్టీరియా దంతాలకు అతుక్కొని ఉండి ఆ దంతాల పైన రంధ్రాలను కలుగజేస్తాయి. మనం డెంటల్ క్యావిటీస్ అంటాం. అవి ఆహారం ద్వారా చేరుతాయి పండ్లపైకి. అండ్ నెక్స్ట్, నార్మల్ ఫ్లోరా ఆఫ్ నోస్ అండ్ నాసోఫారింగ్స్. శ్వాసకోశ వ్యవస్థలో గల సాధారణ సూక్ష్మ జీవులు ఏంటివి అంటే, మనం పీల్చే గాలి ద్వారా, గాలిలో ఉండే సూక్ష్మ జీవులు మన శ్వాసకోశ వ్యవస్థలోకి చేరుతాయి. అవి ఎలాంటి బ్యాక్టీరియాలు అంటే స్టఫైలోకోకై, స్ట్రెప్టోకోకై, హీమోఫిలస్, నిస్సీరియా, సూడోమోనాస్. By inhalation of air during respiratory process, the microorganisms present in air, they are enter in our respiratory tract. They are Staphylococci, Streptococci, Haemophilus, Neisseria and Pseudomonas. These are normal flora of nose and nasopharynx. This normal flora do not cause any diseases to the human body. When immunity decreases, they cause diseases. ఈ నార్మల్ ఫ్లోరా అంటే సాధారణ సూక్ష్మ జీవులు అనేవి వ్యాధులను కలిగించవు. ఎప్పుడైతే మన రోగ నిరోధక వ్యవస్థ బలహీనం అవుతుందో, తగ్గుతుందో, అప్పుడు ఇవి మనకి వ్యాధులని కలుగచేస్తాయి. ఈ నార్మల్ ఫ్లోరా అనేది మనము చర్మము, కండ్లు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, నెక్స్ట్ మౌత్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, ఈ విధంగా వివిధ భాగాలలో ఉంటాయి. చాలా రకాల బ్యాక్టీరియాలు అనేవి మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. దేని ద్వారా? ఆహారం ద్వారా, నీటి ద్వారా, గాలి ద్వారా. అలా చేరిన బ్యాక్టీరియాలు కానీ, వివిధ రకాల సూక్ష్మ జీవులు కానీ మనకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. నార్మల్ ఫ్లోరా ఆఫ్ oral cavity means mouth. The mouth consists these type of bacteria. The streptococci. Streptococci means the chain-like structure, and the staphylococci means grape bunch-like structure. This type of bacteria commonly present in our mouth. In this, streptococci causes the dental cavities. And the normal flora of nose and nasopharynx. This type of bacteria enter in our nose and respiratory tract by inhalation of the air. These are Staphylococci, Streptococci, Haemophilus, Neisseria and Pseudomonas. This is the first unit of normal flora of human body. In this unit, we have the short answer. 2 marks question అనేది ఈ యూనిట్ నుంచి మీకు వస్తుంది, షార్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, చర్మంపై గల సాధారణ సూక్ష్మ జీవులు ఏంటివి, కళ్ళల్లో ఉండే సూక్ష్మ జీవులు ఏంటివి, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థలో ఉండేవి ఏంటివి, శ్వాసకోశ వ్యవస్థలో ఉండేవి ఏంటివి అనేది 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఈ బ్యాక్టీరియాస్ నేమ్స్ అనేవి రాయాలి. దానివల్ల మనకి ఏమైనా వ్యాధులు ఉంటే, ఉపయోగం ఉంటే ఆ ఉపయోగాలను రాయాలి. లేదు అంటే సాధారణ సూక్ష్మ జీవుల సమూహం అనగానేమి, వాటి ప్రాముఖ్యతను వివరించండి అని కూడా అడుగుతూ ఉంటారు. సాధారణ సూక్ష్మ జీవులు అనగానేమి, వాటి ప్రాముఖ్యత. సాధారణ సూక్ష్మ జీవులు అంటే మన శరీరం పై భాగంలో మరియు లోపలి భాగాలలో ఉండే సూక్ష్మ జీవుల సమూహాన్ని మనము
సాధారణ సూక్ష్మజీవుల సమూహం అంటాము. వాటి ఉపయోగం ప్రాముఖ్యత ఏంటిది అంటే ఈ విధంగా ఉన్న సూక్ష్మజీవులు అనేవి మన శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. బి మరియు కే విటమిన్లను అందిస్తుంది. ఇంకా బయటి వాతావరణం నుండి వచ్చే బ్యాక్టీరియాలతోటి పోరాడి మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లని కూడా అందిస్తుంది. ఈ విధంగా సాధారణంగా ఉండే బ్యాక్టీరియాలు అనేవి మనకి ఉపయోగకరంగా ఉంటాయి. అవి అనేది మనకి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ద క్వశ్చన్స్ టైప్ ఇస్ వాట్ ఆర్ నార్మల్ ఫ్లోరా అండ్ దే సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్, ఆర్ వాట్ ఆర్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెసెంట్ ఇన్ అవర్ స్కిన్, వాట్ ఆర్ ద మైక్రోబ్స్ ప్రెసెంట్ ఇన్ ఇంటెస్టైన్. ఈ విధంగా మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అనేది పేపర్లో అడుగుతూ ఉంటారు. దీని నుంచి మనకి షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం జస్ట్ ఈ బ్యాక్టీరియా నేమ్ అనేది రాయాలి. నెక్స్ట్, నార్మల్ ఫ్లోరా ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. The normal flora of digestive system consists this type of bacteria: Enterococci, E. coli, Lactobacilli, Staphylococcus faecalis, Bifidobacteria, Bacteroides, and Clostridium. These type of bacteria commonly found in the digestive system: Enterococci, E. coli, Lactobacilli, Staphylococcus faecalis, Bifidobacteria, Bacteroids, and Clostridium. ఇలాంటి బ్యాక్టీరియాలు అనేవి జీర్ణ వ్యవస్థలో సాధారణంగా ఉండే సూక్ష్మజీవులు. ఇందులో బైఫిడోబాక్టీరియాని తీసుకుంటే ఈ బ్యాక్టీరియా అనేది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే ఇది హెల్ప్స్ టు డైజెస్ట్ డైటరీ ఫైబర్, హెల్ప్స్ టు digest dietary fiber and prevent infection and also provides vitamins to our body. అంటే మనం తీసుకునే ఆహారంలో గల ఫైబర్ని, పీచు పదార్థాలని కూడా డైజెషన్ చేయడంలో బైఫిడోబాక్టీరియా అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇంకా మనకి కలిగే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఏ బ్యాక్టీరియా? బైఫిడోబాక్టీరియా అనేది. ఇంకా మన శరీరానికి అవసరమైన విటమిన్లను కూడా అందిస్తుంది. ఈ విధంగా బైఫిడోబాక్టీరియా అనేది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ బైఫిడోబాక్టీరియాని మనం ప్రోబయోటిక్స్ గా కూడా ఉపయోగిస్తూ ఉంటాము. బైఫిడోబాక్టీరియా యూజ్డ్ యాజ్ ప్రోబయోటిక్స్. ఈ ప్రోబయోటిక్స్ అంటే ఎవరికైతే బైఫిడోబాక్టీరియం అనేది అంటే డైజెస్టివ్ సిస్టమ్, డైజెషన్ ప్రాబ్లం అలా ఉన్నప్పుడు ఈ బైఫిడోబాక్టీరియాని ఫుడ్ కి యాడ్ చేసి తయారు చేస్తారు. ఆ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ ని తీసుకునే ఆహార పదార్థాలలో, పాలల్లో కలిపి తయారు చేసే వాటిని మనం ప్రోబయోటిక్స్ అంటే మన శరీరానికి అవసరమైన బ్యాక్టీరియాలను ఆహారం ద్వారా, పాల ద్వారా అందిస్తారు. అలాంటి వాటిని మనము ప్రోబయోటిక్స్ అంటాం. ఆ ప్రోబయోటిక్స్ అనేవి బైఫిడోబాక్టీరియా అయితే మనకి ఆహారం జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలకి బైఫిడోబాక్టీరియా కలిపిన పాలని కూడా అందిస్తూ ఉంటారు. వాటిని ఏమంటున్నాం మనము? మైక్రో ఆర్గానిజమ్స్ ని ఆహార పదార్థాలలో కలిపి తయారు చేసే వాటిని మనం ప్రోబయోటిక్స్ అంటాం. ఈ ప్రోబయోటిక్స్ వలన మనకి రోగ నిరోధక శక్తి లభిస్తుంది, విటమిన్లు, ప్రోటీన్లు లభిస్తాయి, మరియు మన డైజెషన్ అనేది కూడా ప్రాపర్ గా జరిగేటట్టుగా హెల్ప్ చేస్తుంది. ఏ బ్యాక్టీరియా అది? బైఫిడోబాక్టీరియా. బైఫిడోబాక్టీరియా యూస్డ్ యాజ్ ఏ probiotics. This type of bacteria helps to digest the dietary fiber and also prevents the infection and also provides vitamins to our body. These are the normal flora of digestive system. And next, normal flora of genitourinary tract. అంటే మూత్ర జనన కోశమునందలి సూక్ష్మ జీవులు ఏంటివి అంటే క్యాండిడా, మైకోబాక్టీరియం, మైకోప్లాస్మా, స్టఫైలోకోకై, స్ట్రెప్టోకోకై, ఎంటిరోకోకై, లాక్టోబాసిల్లస్ ఎసిడోఫిలస్. These are the common microbes present in genitourinary tract. మూత్ర జనన కోశమునందలి సూక్ష్మ జీవులు ఏంటివి? క్యాండిడా, మైకోబాక్టీరియా, మైకోప్లాస్మా, స్టఫైలోకోకై,
అనే బ్యాక్టీరియా, ఈ కోలి అంటే ఎస్కరీషియా కోలి, ఈ బ్యాక్టీరియా అనేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని కలుగజేస్తుంది. మూత్ర వ్యవస్థ అందు ఇన్ఫెక్షన్ ని కలుగజేసే బ్యాక్టీరియా ఏంటిది? ఈకోలి బ్యాక్టీరియా. ఈకోలి బ్యాక్టీరియా causes urinary tract infection. These are the normal flora of genitourinary tract. The first one is normal flora of digestive system and next normal flora of genitourinary tract. These are common microbes found in normal flora of human body. ఇది ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్ నుంచి మనకి షార్ట్ ఆన్సర్ వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. క్వశ్చన్ టైప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. వాట్ ఆర్ ద నార్మల్ ఫ్లోరా అండ్ దేర్ యూజెస్? వాట్ ఆర్ ద మైక్రోబ్స్ ఫౌండ్ ఇన్ స్కిన్ ఆర్ ఐస్ ఆర్ ఇంటెస్టైన్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ మౌత్. ఈ విధంగా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది మనకి ఫస్ట్ యూనిట్. ఏంటిది? నార్మల్ ఫ్లోరా ఆఫ్ హ్యూమన్ బాడీ. సాధారణ సూక్ష్మజీవుల సమూహం. మానవుని శరీరంపై గల సాధారణ సూక్ష్మజీవుల సమూహం ఏంటి అనేది మనము ఈ యూనిట్ లో తెలుసుకున్నాం. ఇది మనకి చిన్న యూనిట్, స్మాల్ యూనిట్. ఇందులో మనము అనేక రకాల బ్యాక్టీరియా పేర్లను మనం తెలుసుకున్నాం. ఈ బ్యాక్టీరియా పేర్లను, సూక్ష్మజీవుల పేర్లను మనము గుర్తుపెట్టుకోవాలి. వాటి వల్ల ఉపయోగాలు ఏంటివి, వాటి వల్ల హానికరం, వాటి వల్ల కలిగే వ్యాధులు ఏంటివి అనేవి మనం డిస్కస్ చేసాము. ఇందులో డైజెస్టివ్ సిస్టమ్ లో ఉండేది ఏంటిది? బైఫిడో బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వల్ల మనకి మనం తీసుకునే ఆహారంలో గల పీచు పదార్థాలను, అంటే డైజెషన్ అనేది ప్రాపర్ గా చేస్తుంది, జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది, జీర్ణక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది. నెక్స్ట్ శరీరాల్లో అవసరమైన విటమిన్లను అందిస్తుంది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ కలుగుతుంటాయి కదా, ఆ ఇన్ఫెక్షన్ అనేది నివారిస్తుంది. ఏ బ్యాక్టీరియా? బైఫిడో బ్యాక్టీరియా అనేది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్. నెక్స్ట్ యూరినరీ ట్రాక్ట్, మూత్రజనన కోశం నందలి దాంట్లో తీసుకున్నప్పుడు ఈకోలి ఏం కలుగజేస్తుంది? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. యు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని కలుగజేస్తుంది. ఇవి సాధారణ సూక్ష్మజీవులు. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ యూనిట్ అనేది రేపటి క్లాస్ లో డిస్కస్ చేసాం. దిస్ ఈస్ ద ఫస్ట్ యూనిట్, ఈస్ స్మాల్ యూనిట్.